బీజేపీ జనసేన నేతల భేటీ ముగిసింది. విజయవాడలో జరిగిన ఈ భేటీ గంట పాటు కొనసాగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పవన్ కళ్యాణ్, ఒడిశా ఎంపీ జయంత్ పాండా పాల్గొన్నారు. ఈ భేటీలో ఏ స్థానంలో ఎవరెవరు పోటీ చేయాలన్న దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను జనసేనాని మీడియాకు వివరించలేదు. రేపు మరోసారి ఇరు పార్టీల నేతలు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ జనసేన నేతల భేటీ ముగిసింది. విజయవాడలో జరిగిన ఈ భేటీ గంట పాటు కొనసాగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పవన్ కళ్యాణ్, ఒడిశా ఎంపీ జయంత్ పాండా పాల్గొన్నారు. ఈ భేటీలో ఏ స్థానంలో ఎవరెవరు పోటీ చేయాలన్న దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను జనసేనాని మీడియాకు వివరించలేదు. రేపు మరోసారి ఇరు పార్టీల నేతలు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. జనసేన బీజేపీ భేటీ ముగిసింది. ఈ భేటీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ముఖ్యంగా జనసేన బీజేపీకి సంబంధించిన ఈ మీటింగ్ లో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ఉమశ్రీ, ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు కేంద్ర మంత్రితో కూడా ఆయన భేటీ అవడం జరిగింది. ఈ భేటీలో ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా పొత్తు కుదిరిన తర్వాత, అంటే కూటమిగా వీరు ముగ్గురు ఏదైతే ఏర్పడిన తర్వాత బీజేపీతో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారి ఈ రోజు భేటీ జరగడం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీజేపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా టీడీపీ నేతలతో, అంటే టీడీపీకి చెందిన అధినేత చంద్రబాబుతో భేటీలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ పొత్తు కుదిరిన తర్వాత ఇటు కేంద్రంలో పొత్తు ఓకే అనుకున్న తర్వాత ఇటు ఢిల్లీ నుంచి ఇటు వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి నేరుగా నోవాటలకు వెళ్ళడం జరిగింది. అక్కడ కేంద్ర బీజేపీ మంత్రి ఎవరైతే షెకావత్ ఉన్నారో, గజేంద్ర షెకావత్, ఆయనతో కూడా ఆయన భేటీ అవడం జరిగింది. ప్రధానంగా ఏపీలో సంబంధించి సీట్లకు సంబంధించిన అంశాలపై కూడా ఆయన ప్రధానంగా చర్చించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే బీజేపీకి ఏదైతే సీట్లు కేటాయిస్తా ఉన్నారో, ఇటు పార్లమెంట్ కు సంబంధించిన 6 సీట్లు, అలాగే ఇటు అసెంబ్లీకి సంబంధించిన 6 సీట్లు ఏవైతే ఉన్నాయో 6 సీట్లకు సంబంధించిన అంశాలపై బీజేపీ నేతలతో సమాలోచనలు చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అంతేకాకుండా జనసేన తరపు నుంచి ఏదైతే సీట్లు ఇప్పటికే కేటాయించడం జరిగింది. ఇప్పటికే పార్లమెంట్ కు సంబంధించిన 2 సీట్లు కావచ్చు, గతంలో 3 సీట్లను ప్రకటించినప్పటికీ బీజేపీలో పొత్తులో భాగంగా 2 సీట్లే కేటాయిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఇది అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ మనకి పార్టీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తా ఉంది. 24 అసెంబ్లీ స్థానాల్లో కూడా జనసేన పోటీ చేస్తా ఉంది. ఈ స్థానాలకు సంబంధించి 5 స్థానాలను ఇప్పటికే జనసేన ప్రకటించడం జరిగింది. మిగిలిన 19 స్థానాలపై కూడా బీజేపీ నేతలతో ఆయనకు సంబంధించిన అంశాలపై కూడా ఆయన కూడా చర్చించడం జరిగింది. దాదాపుగా గంటకు పైగా ఈ సమావేశం జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడి నుంచి పార్టీ ఆఫీస్కి ఆయన హోటల్ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. రేపు మరోసారి బీజేపీ నేతలతో ఆయన భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ నేతలతో భేటీ అయిన తర్వాత కూడా చంద్రబాబుతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కొంత సమాచారం అందులో పరిస్థితి కనిపిస్తా ఉంది. రానున్న 2-3 రోజుల పాటు ఈ సీట్లకు సంబంధించి ఇప్పటికే టీడీపీ, జనసేన కలిపి దాదాపుగా 90 సీట్లను, అసెంబ్లీ సీట్లను ప్రకటన జరిగింది. మిగిలిన 25 పార్లమెంట్ సీట్లు, అలాగే మిగిలిన ఏదైతే సంబంధించిన సీట్లు ఏవైతే ఉంటాయో 76 సీట్లు దాదాపుగా ఉంటా ఉన్నాయి. 76 సీట్లు అసెంబ్లీ సీట్లు, అలాగే మిగిలిన 25 సీట్లకు సంబంధించిన ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన లిస్టును ప్రకటించాల్సి ఉంది. ఈ సీట్లకు సంబంధించి భేటీ కూడా జరిగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే చిలకలూరుపేటకు సంబంధించి ఏదైతే వీళ్ళు సభని ఒకటి ఏర్పాటు చేసుకుంటా ఉన్నారో దాంట్లో ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటిస్తామంటూ కూడా గతంలో ప్రకటించడం జరిగిందంటే ఇది పొత్తులకు సంబంధించి, అంటే బీజేపీ పొత్తుకు ఇంకా రాకమున్న సమయంలో కూడా వీళ్ళు ముందుగానే ఏర్పాటు చేసుకున్నారు. 17వ తారీఖు చిలకలూరుపేటలో ఒక సభను నిర్వహించాలని, దాంట్లో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని నిర్వహించుకున్నారు. అయితే ఈ సభకి మోడీని కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. మోడీ కూడా పాల్గొనే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన అపాయింట్మెంట్ బేస్ చేసుకొని ఈ సమావేశానికి సంబంధించి ఎప్పుడు నిర్వహించాలనేది కొంత గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దానిపై కూడా కొంత చర్చ జరిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే సీట్లకు సంబంధించి 17వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ లోపలనే సీట్లకు సంబంధించి మొత్తం ప్రకటన అంతా ఉంటే బాగుంటుందంటూ కూడా ఈ 3 పార్టీలు చెందిన నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి వస్తుంది. దానికి తగ్గట్టుగానే చర్చలు జరుగుతున్నట్టు కూడా మనం భావించవచ్చు. ఉమశ్రీ, థ్యాంక్ యూ మల్లికార్జున్. ఓకే